జూనియర్ ఎన్టీఆర్ కూడా పుకార్లకి తెరదించాడు. 3 పాత్రలు చేసేందుకు సై అంటున్నాడు. ఒకే సినిమాలో 3 జూనియర్ ఎన్టీఆర్లు కనిపిస్తారిక. యంగ్ టైగర్ కొత్త సినిమాకి సంబంధించిన మరింత అప్డేట్ చూద్దాం. మూడు పాత్రల కథకి గ్రీన్ సిగ్నల్. తొలిసారి త్రిపాత్రాభినయం చేయనున్న జూనియర్ ఎన్టీఆర్ ఇటీవలే ఒక కొత్త సినిమాకి పచ్చజెండా ఊపాడు. వచ్చే నెల మొదటి వారంలో ఈ మూవీ లాంచ్ కానుంది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని మొదట ప్రచారం జరిగింది. తర్వాత త్రిపాత్రాభినయం అనే పుకారు వచ్చింది. ఇవన్నీ అబద్ధమే, సింగిల్ రోల్ అనే రీసెంట్ గా వార్తొచ్చింది. ఇప్పుడు ఈ ప్రచారానికి జూనియర్ తెరదించాడు. జూనియర్ ఎన్టీఆర్ తన కొత్త సినిమాలో జై, లవ, కుశ అనే 3 పాత్రలు చేయనున్నాడనేది తాజాగా కన్ఫర్మ్ అయింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. అందుకే జూనియర్ ద్విపాత్రాభినయం చేయనున్న ఈ మూవీకి జై లవకుశ అనే టైటిల్ ని రిజిస్టర్ చేశాడు కళ్యాణ్ రామ్. జూనియర్ ఎన్టీఆర్ కి ద్విపాత్రాభినయం కొత్త కాదు. అదుర్స్ వంటి సినిమాల్లో ద్విపాత్రాభినయం చేసి మెప్పించాడు. అయితే 3 రోల్స్ చేయడం మాత్రం కొంత రిస్కే. కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్పెరిమెంట్స్ కి భయపడ్డం లేదు. కొరికే సొగసిరికే చాంగుబళ ఓ చంద్రకళ 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 నిదురను నరికే నిగనిగకే చాంగుబళ ఓ మనసే మరిగే సలసల వయసే విరిగే పెళపెళ మొదలే చెదిరేలా బాగుందే నీ ఒంటి వాస్తు కళ చంద్రకళ జనతా గ్యారేజ్ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఇక త్వరలో త్రివిక్రమ్, విక్రమ్ కుమార్ వంటి క్లాస్ డైరెక్టర్లతో సినిమాలు చేయనున్నాడు. సో లైనప్ బాగుంది కాబట్టి ముందుగా మాస్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావాలనుకుంటున్నాడు. ప్రణామం ప్రణామం ప్రభాత సూర్యుడికి ప్రణామం.